వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఈరోజు మీకు ఒక అందమైన ప్రేమ కథ చెప్పబోతున్నాను. ఇది రియల్ స్టోరీ. అచ్చం సినిమాలా ఉండే రియల్ స్టోరీ. సినిమా స్టోరీని మరిపించే స్టోరీ. సినిమాలో ఉన్నన్ని ట్విస్టులన్నీ ఈ స్టోరీలో ఉంటాయి, కానీ ఇది యథార్థంగా జరిగిన గాథ, యథార్థ ప్రేమ గాథ. అరవై 9 ఏళ్లలో ఆయన, 59 ఏళ్ళు ఆమెకి. ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. దీంట్లో విశేషం ఏముందంటారా? ఎస్, విశేషం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఈ వయసులో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రోజు వార్తలు చూస్తున్నాం, చాలా కామన్ అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎస్, ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. వాళ్ళు టీనేజ్లో ప్రేమించుకున్నారు, చిన్న ప్రాయంలోనే, యుక్త వయసులోనే ప్రేమించుకున్నారు. కానీ పెళ్లి చేసుకోలేకపోయారు. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారు. ఈ మొత్తం 40 ఏళ్ల చరిత్రలో ట్విస్టులు. సినిమాలో ఉన్నన్ని మలుపులు వీళ్ళ ప్రేమ కథలో ఉన్నాయి. వీళ్ళను ఒక షార్ట్ ఫిల్మ్ కలిపింది. ఎస్, ఒక లఘు చిత్రం వీళ్ళను మళ్ళీ దగ్గరికి చేర్చింది. ఇదంతా ట్విస్టులమయం, మలుపులమయం. వీళ్ళ ప్రేమ కథను ఆ షార్ట్ ఫిల్మే ఒక కొలికి తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే టీనేజ్లో ప్రేమించుకున్నారు, పెద్దలు కాదన్నారు, విడిపోయారు, మళ్ళీ 40 ఏళ్లకు ఒకటయ్యారు. ఇప్పుడు హనీమూన్ కోసం ఎంచక్కా విమానం ఎక్కేశారు. కేరళకు చెందిన 69 ఏళ్ల జయప్రకాష్, 59 ఏళ్ల రష్మి. వీళ్ళు చిరుప్రాయంలోనే, అంటే టీనేజ్లోనే ప్రేమించుకున్నారు. కలిసిమెలిసి తిరిగారు, ఎంచక్కా పార్కులు అటు ఇటు తిరిగారు. ఈ విషయం పెద్దల దృష్టికి వచ్చింది. వాళ్లను గట్టిగా మందలించారు. మీకు పెళ్లి చేసే అవకాశమే లేదు పో అంటూ వారిద్దరిని బెదిరించి విడదీశారు. పెద్దల మాట కాదనలేక, అనేక ప్రేమ కథల్లో ఇదే జరుగుతుంది కదా, పెద్దల మాట కాదనలేక వాళ్ళు విడిపోయారు. ఎవరి జీవితం వాళ్ళదైపోయింది. అక్కడ రష్మికి పెళ్లి చేశారు. ఇక్కడ జయప్రకాష్ విదేశాల్లో పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పెళ్లి చేసుకున్నాడు. రష్మికి 2 కుమార్తెలు కలిగారు. జయప్రకాష్కు 2 కొడుకులు. 40 ఏళ్ల పాటు వీళ్ళ జీవితం వేరువేరుగానే సాగింది. ఒకరినొకరు మర్చిపోలేకున్నా తమ కుటుంబాలతో సుఖశాంతులతో హాయిగానే ఉన్నారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. రష్మి భర్త అనారోగ్యంతో మరణించారు. సేమ్ కొంతకాలం తర్వాత ఇటు జయప్రకాష్ భార్య కూడా మరణించింది. అయినా వీళ్ళు, ఆమె ఎక్కడో అతనికి తెలియదు, ఇతను ఎక్కడో ఆమెకు తెలియదు. వీళ్ళ జీవితాలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే రష్మి భర్త పోయిన బాధలో టైంపాస్ కోసం షార్ట్ ఫిల్మ్లలో పనిచేయడం ప్రారంభించింది. ఎస్, ఆమె చిన్న షార్ట్ ఫిల్మ్స్లో పనిచేస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అలా కాలం గడుపుతోంది. జయప్రకాష్ కూడా భార్య మరణం వేదనను తట్టుకోలేక టైంపాస్ చేస్తున్నాడు, సినిమాలు చూస్తూ, యూట్యూబ్ చూస్తూ. ఇలా యూట్యూబ్ చూస్తున్న టైంలోనే రష్మి నటించిన ఒక షార్ట్ ఫిల్మ్ అతనికి కనిపించింది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్. తన చిన్ననాటి ప్రియురాలు ఈ సినిమాలో నటించింది అంటూ ఆయన ఎగిరి గంతేశాడు. కనీసం ఆమెను పలకరిద్దామనుకున్నాడు. ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్కు ఫోన్ చేశాడు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రష్మి కూతురు నెంబర్ ఇచ్చాడు. జయప్రకాష్ రష్మి కూతురికి ఫోన్ చేశాడు. రష్మితో మాట్లాడాడు. ఇద్దరు చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. చిన్ననాటి ప్రేమ కథ ఆ ప్రేమ పులికించింది. ఒకరినొకరి గురించి అడుక్కున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా ఉన్నావు అంటూ ఒకరినొకరు అడిగారు. ఈ క్రమంలోనే ఆమె భర్త చనిపోయిన విషయం, ఇతని భార్య మరణించిన విషయం ఇద్దరికీ తెలిసింది. ఈ క్రమంగా మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రేమ మాత్రం వాళ్ళ మనసులో పదిలంగానే ఉంది. జయప్రకాష్ మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఒక నిర్ణయానికి వచ్చి తన పిల్లల ముందు ఆ విషయం వెల్లడించాడు. పిల్లలు హ్యాపీగా ఎగిరిగంతేశారు. పెళ్లి చేసుకో అంటూ అతన్ని ప్రోత్సహించారు.
ఇదే విషయాన్ని రష్మి ముందు పెట్టాడు, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని. ఆమె కాస్త తటపటాయించిన కూతురు అల్లుడిని అడిగింది. వాళ్ళు కూడా పెద్ద మనసుతో పెళ్లి చేసుకో అని ఆమెకు పర్మిషన్ ఇచ్చారు. అంతే, ఆ ఇద్దరి మధ్య మళ్ళీ పెళ్లి బాజా మోగింది. ఆ కుటుంబాల్లో పెళ్లి బాజా మోగింది. వాళ్ళిద్దరూ పిల్లల సమక్షంలోనే, బంధుమిత్రుల సమక్షంలోనే, వాళ్ళ పిల్లల దగ్గరుండి వాళ్ళకి పెళ్లి చేశారు. ఎంతో హ్యాపీగా. ఇలాంటి అద్భుతమైన ఘట్టం ఎవరి జీవితంలోన ఉంటుందా అంటూ రష్మి కూతురు ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం కూడా గమనించదగ్గ విషయం. ఇద్దరు హాయిగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరిని ఆ షార్ట్ ఫిల్మ్ కలిపింది. 40 ఏళ్ళు ఎడబాటు, ఎవరు ఎక్కడున్నారో తెలీదు, అసలు దాదాపు మర్చిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఆ షార్ట్ ఫిల్మ్ వాళ్ళిద్దరిని కలిపింది. వాళ్ళు మళ్ళీ ఒకటయ్యారు. ఇది సినిమా స్టోరీలా అనిపిస్తున్న రియల్ స్టోరీ. కేరళలో జరిగింది. ఖచ్చితంగా ఆ షార్ట్ ఫిలిం ఆ ప్రేమ జంటను కలిపింది. కానీ కాస్త ఆలస్యంగా కాదు, చాలా ఆలస్యంగా. 40 ఏళ్ల విరామం తర్వాత వాళ్ళు చిన్ననాటి ప్రేమికులు మళ్ళీ వృద్ధాప్యంలో ఒకటయ్యారు. ఇప్పుడు హనీమూన్ కోసం మలేషియాకు వెళ్ళిపోయారు.